నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన జిలాని అనే 68 సంవత్సరాల దివ్యాంగునికి చెందిన ఇంటిలో ఉన్నవారు ఇంటిని ఖాళీ చేయకుండా ఉన్నారని, వారిని వెంటనే ఖాళీ చేయించాలని అధికారులను వేడుకుంటూ నేడు నిర్వహించిన PGRS లో DROకు వినతి పత్రం అందజేశారు జిలాని కుటుంబ సభ్యులు. జిలానికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు అధికారులను డిమాండ్ చేశారు. మా నాన్న పేరు షబీర్ హుసేన్. 3 సంవత్సరాల నుంచి నా ఇంట్లో ఉండి ఖాళీ చేస్తామని చెప్పి తిరగబడి ఖాళీ చేయకపోయి ఎవరికి పిలుచుకురాపో, ఏం ఖాళీ చేయం, మేము ఏం చేసుకుంటారో చేసుకోపో అని వాళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళు మనకు ఎటువంటి సంబంధం లేదు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో హోంగార్డ్ గా పనిచేస్తున్న వాళ్ళకు బంధువు, వాళ్ళు అమీర్ హంజాకి బంధువులు. వాళ్ళు అమీర్ హంజా కూడా నన్ను భయపిస్తున్నాడు. వాళ్ళను ఇల్లు ఖాళీ చేయమని చెప్పాక వాళ్ళే పోయినప్పుడు ఇల్లు హ్యాండిల్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ మన చేతిలో ఉందంట, వాళ్ళు ఏం చెప్తే అదే అంట జరిగేది. పోలీస్ స్టేషన్ లో నా మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, ఇల్లు ఖాళీ చేయమని చెప్పి. దయచేసి నేను రోడ్డు, నేను నా భార్య, పిల్లలు, ఆడపిల్లలు, 2 పిల్లలు, మగ పిల్లలు లేరు నాకు, 2 ఆడపిల్లలు తండ్రి. నేను రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. నాకు ఇల్లు లేదు ఉండడానికి, పింఛన్ మీదనే ఆధారపడి బతుకుతున్నా. తక్కువ పడితే ఎవరైనా ఇస్తే తింటున్నా, లేకుంటే ఉపాసం ఉంటున్నా. ఇంకా రోడ్డు మీద పడే పరిస్థితిగా నాకు వస్తే ఇంకా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఎవరు దిక్కు లేదు, అందుకోసం నేను ఇక్కడికి వచ్చినాను. ఎన్నోసార్లు అర్జీ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోలేదు. SI, CI, DSP ఎవరు పట్టించుకోవడం లేదు. కోర్టుకి పోమంటున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు జాగీరు జరీనా అని ఉన్నారు. వాళ్ళు హోంగార్డ్ అమీర్ హంజాకు బంధువులు. వాళ్ళు అమీర్ హంజా పోలీస్ స్టేషన్ లో పెద్ద మనిషి అంట. వాళ్ళు ఏం చెప్తే అదే అంట జరిగేది చేస్తున్నారు. నాకు పోలీసు వాళ్ళు కూడా నాకు పట్టించుకోవడం లేదు. ఇక నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది నాకు. ఇక నేను బతకడం కంటే సావడమే మేలు.